సినిమా రంగంలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు, అదే విధంగా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ఓ రాజకీయవేత్తగా రాణించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా గారు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి తనదైన నటనతో, ముఖ్యంగా తన నవ్వుతో కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళ్, మలయాళ భాషల్లో కూడా తనదైన నటనతో స్టార్ హీరోయిన్ గా రాణించింది. అలాంటి రోజా గారు అనూహ్యమైన రీతిలో హీరోయిన్ గా వెండితెర మీద ఉండి అలరించడం మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ఓ ప్రముఖ రాజకీయవేత్తగా రాణించిన వైనం. అలాంటి రోజా గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మరే ఇతర రాజకీయ నేపథ్యంతో కూడుకున్న విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, మరోపక్క రాజకీయవేత్తగా మనలందరినీ అలరించిన రోజా గారు చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేసి ఇంకొకసారి ఆవిడ గురించి మాట్లాడుకునేలా చేసింది. మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, హీరోయిన్ గా అలరించిన రోజా గారు ఆ తర్వాత రాజకీయ ప్రవేశం చేసి కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న వైనం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేగా మరియు అంతేకాకుండా పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసింది. అలాంటి రోజా గారు రాజకీయవేత్తగా మరియు హీరోయిన్ గా మనందరికీ సుపరిచితురాలే అయినప్పటికీ ఆవిడలో మనకు తెలియని ఇంకొక కొత్త ఏంటయ్యా అంటే, పేద విద్యార్థులకి ఆమె స్వయంగా దగ్గరుండి వాళ్ళందరికీ ఉచితంగా చదువు చెప్పిస్తోంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఈ సంఘటన గురించి మాట్లాడుకుందాము అంటే 2021 సంవత్సరంలో జరిగిన సంఘటన అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నేపథ్యంగా ఆవిడ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం. అప్పట్లో ఆమె ఓ పేద విద్యార్థురాలు అయిన పుష్పలత అనే అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయి చదువుకోయే ఖర్చంతా తానే భరిస్తాను అని చెప్పి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఆ వార్త పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. పైగా పుష్పలత అనే అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడం, అనాథ అవ్వడం, చదువులో బాగా రాణిస్తూ ఇంటర్మీడియట్ లో మంచి పర్సంటేజ్, అంతేకాకుండా నీట్ లో కూడా సీట్ సంపాదించడంతో తల్లిదండ్రులు లేకుండా ఇబ్బంది పడుతూ చదువుకోవాలన్న ఆశయం ఉన్నప్పటికీ చదువుకోలేని స్థితిలో ఉన్న ఆ పేద విద్యార్థురాలి కష్టాలను చూసి కరిగిపోయింది. అందుకే ఆ అమ్మాయిని స్వయంగా తానే దత్తత తీసుకొని పెంచి పెద్ద చేయడం మాత్రమే కాదండి, ఆ అమ్మాయి డాక్టర్ అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని, ఆ అమ్మాయి బాధ్యతలు తానే చూసుకుంటాను అంటూ అప్పట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఆ నిర్ణయంతో. మరి అదలా ఉంటే ఇప్పుడు సరిగ్గా ఇంకొక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మధ్య కాలంలోనే కష్టపడి చదివి నీట్ లో ర్యాంక్ సంపాదించినప్పటికీ తన కూతురుని డాక్టర్ చదివించలేని పేద విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యంలోనే జయశ్రీ అనే అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి, పైగా ఆ అమ్మాయిని అభినందించడం మాత్రమే కాదు, ఆ అమ్మాయి డాక్టర్ అవ్వడానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తాను అంటూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందట. పైగా కన్నీరు మున్నీరు అవుతూ రోజా గారు తీసుకున్న ఈ నిర్ణయం గురించి జయశ్రీ తల్లిదండ్రులే స్వయంగా చెప్పుకురావడం జరిగింది. వాళ్ళు పేద తల్లిదండ్రులని, తినడానికి తిండి కూడా లేక కూలీ నాలి చేసుకుంటూ కష్టపడి బ్రతుకుతున్నామని, అలాంటి తమ కూతురు చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణించేదని, డాక్టర్ అవ్వాలన్నది కోరిక అయినప్పటికీ కష్టపడి ర్యాంకు సంపాదించుకున్నప్పటికీ డాక్టర్ చదివించడానికి అయ్యే ఖర్చు భరించలేని స్థితిలో ఉన్నామని తెలుసుకున్న రోజా గారే స్వయంగా వాళ్ళని సంప్రదించి తల్లిదండ్రులని ఓదార్చి ఆ అమ్మాయిని అభినందించి, ఆ అమ్మాయి డాక్టర్ అవ్వడానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తాను అని చెప్పి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం, పైగా ఓ మాట కూడా ఇచ్చిందట. అలా మొత్తానికి రోజా గారు వెండితెర మీద హీరోయిన్ గా, బుల్లితెర మీద జబర్దస్త్ లాంటి షోలతో కామెడీ టైమింగ్ తో కడపగా నవ్విస్తూ రాజకీయవేత్తగా రాణించిన ఆమెలో ఉన్న ఇంకొక కొత్త కోణం, చదువుకోవాలని ఆసక్తి ఉన్న, చదువుకునే స్తోమత లేని పేద విద్యార్థులని స్వయంగా తానే దత్తత తీసుకోవడం. పైగా అత్యంత ఖర్చుతో కూడుకున్న వైద్య విద్యకే ఆమె డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆ ఇద్దరి పిల్లల్ని చదివిస్తున్నాను అంటూ ఆవిడ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇంకొకసారి రోజా గారి గొప్ప హృదయానికి చేతులెత్తి మొక్కాల్సిందే. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇంకొకసారి రోజా గారికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.